హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఒకసారి నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేపల పులుసే కాదండి, అందులో ఉన్న ముక్క కూడా చాలా టేస్ట్ రావాలంటే చిన్న చిన్న టిప్స్‌తో మన ఇంట్లోనే మనం టేస్ట్‌గా చేసుకోవడం ఎలా అన్నది నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ముక్కల్ని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇవి గులివిందలు అంటారు. చిన్న చేప అయితే ఇలా వదిలేసినా పర్వాలేదు, ఇలా గంటు పెట్టి. అదే పెద్ద ముక్క అయితే 2 ముక్కలు చేసుకోవాలి. ఎందుకంటే పులుసులో ఏసేటప్పుడు కొంచెం దానికి కూడా ఉప్పు, మసాలా పట్టి టేస్ట్ రావాలంటే కట్ చేయాలి. దాంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, కొంచెం ఉప్పు ఏసి బాగా ముక్కలకి ఉప్పు, పసుపు, కారం బాగా ముక్కలకి పట్టాలండి. చూసారు కదా! ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ఉప్పు, కారం పట్టిన ముక్కల్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. చూసారు కదా! లోపల కూడా బాగా రుద్దాను. ఉప్పు, కారం, పసుపు పెడితే మనకు ఉడికేటప్పుడు కూడా ఈ ముక్కకి కూడా పడతదనమాట. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని, దాంట్లో చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువేసుకోవాలి. మనం అందరమీ రొటీన్‌గా వండే కర్రీసేనండి. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్‌తో టేస్ట్‌గా చేసుకోవడం ఎలా అన్నది కొందరికి తెలుస్తది, కొందరికి తెలీదు. అలా తెలియని వాళ్ళెవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు చేపల పులుసనేది ఎంత టేస్ట్ ఉందన్నది మీరు తినేటప్పుడు మీకే అర్థమవుతది. చూసారు గదా! ఇవి బాగా రెడ్డిష్‌గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఏసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో ఏసి దీన్ని కూడా బాగా ఫ్రై చేయనివ్వాలి. మరీ ఫ్రై చేయమన్నారు కదా అని బాగా ఏగిపోకూడదండి అల్లం వెల్లుల్లి పేస్టు. అలాగే మనం 2 టమాటాలు మిక్సీ జార్‌లో కొట్టాలండి. ఎందుకంటే చిక్కగా గ్రేవీ రావాలి అంటే కంపల్సరీగా 2 టమాటాలు మిక్సీ జార్‌లో యేసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు బాగా ఫ్రై అయింది. దీంట్లో మనం మిక్సీ జార్‌లో యేసుకున్న టమాటా ప్యూరీ ఉంటది కదా! దీంట్లో వేసుకోవాలనమాట. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంగ్రీడియెంట్స్ ఏంటేంటెయ్యాలన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. కారం, కారం మీరెంత తింటే అంత. చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువుండాలి కారం. అలానే అర స్పూన్ పసుపు. సిమ్‌లో పెట్టుకోవాలండి. హైలో ఉండకూడదు. తర్వాత అందులోనే తగినంత ఉప్పు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు గదా! ఏ చేపల పులుసైనా సరే ఇలా వండి చూడండి. చాలా టేస్ట్ ఉంటదండి. ఆయిల్ పైకి తేలి మొత్తం పేస్ట్ ఫ్రై అయ్యింది. దీంట్లో లైట్‌గా చింతపండు పులుపు ఏసుకోవాలండి. బాగా పులుపున్న రసం కొంచెం ఏసుకోవాలి. ఎందుకేసుకోవాలంటే మనకి ఇందులో ముక్క ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు, పులుపు ముక్కకి బాగా పట్టి ముక్క తినేటప్పుడు చాలా టేస్ట్ ఒస్తదనమాట. చాలామంది ఏంటంటే పులుసు మొత్తం పోసేసి బాగా ఉడికినప్పుడు ముక్కలేస్తుంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతది. ఇది బాగా ఫ్రై అయింది చూసారు గదా! ఇప్పుడు చింతపండు రసం కొంచెం ఏసుకోవాలి. మనకి ముక్క చప్పగా ఉండకంట మంచి టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఏసుకోవాలి. ఇవేంటంటే గరిటె పెడితే తొందరగా ముక్కలయిపోతాయండి. ఆవిరికే ఇవి ముక్కలు ఉడికిపోతాయి ఇది. మీకు తెలిసే ఉంటది గులివింద అంటే.
ఇదేంటంటే ఆవిరి తగిలితే చాలు ముక్కలైపోతాయన్నమాట. ఎక్కువ కలపకూడదు దీన్ని. ఇప్పుడు పచ్చిగుండేటప్పుడు ఒకసారి పైనుంచి కిందకి తిరగేసుకుంటే మనకి ముక్కంతా గూడా మషాలా పడతది. చూసారు గదా! ఇది మజ్జి ముల్లు ఒక్కటే ఉంటదండి. ముల్లులెక్కువుండవు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు గదా! అసలు కలపకూడదు. కలిపితే ముక్క కంపల్సరీగా విడిపోతదనమాట ఇది ఆవిరికి. చూసారు గదా! అప్పుడే ఉడికిపోయింది. మూత పెట్టాను గాబట్టి ఇప్పుడు మొత్తం మషాలా పట్టింది. ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనకెంత చేపల పులుసు కావాలో అంత రసం ఇప్పుడు వేసుకోవాలనమాట. చేపల పులుసనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు కదండీ! ఒకసారి ఈ స్టైల్‌లో గూడా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. నేనెప్పుడు చేసినా చేపల పులుసు ఇలాగే చేస్తూ ఉంటాను నేను మా ఇంట్లో. చూసారు కదా! ఉడికిపోయింది ముక్క కూడా. అది తగిలితే గరిటె ఇరిగిపోతున్నాయి. ఇప్పుడే ఉప్పు కూడా చూసుకోవాలి. ఎందుకంటే, మనం వాటర్ పోసాం గాబట్టి, ముక్క చప్పబడిపోకంట ఉప్పు కరెక్ట్‌గుందో లేదో చూసుకొని ఉప్పేసుకోవాలి. ఇప్పుడు చిక్కగా అయినంత వరకు కూడా స్టవ్ పైన గరిటె పెట్టకుండా ఇలా అట్టల పుల్ల ఉంటదండి. దాంతో జస్ట్ మధ్యలో ఇలా అంటుంటే సరిపోతుంది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరగేశారంటే మొత్తం ముక్కలన్నీ ముక్కలైపోతాయన్నమాట. జస్ట్ గరిటెతో కలిపితే కొంచెం ముక్కలు కదపడం వల్ల గూడా మసాలా బాగా పడతది. ఇప్పుడు ఇది చిక్కగా అయినంత వరకు ఉంచుకోవాలి. చూసారు గదా! ఇంకా చిక్కగా ఉండాలి కొంచెం. దాని మీద కొంచెం కొత్తిమీరేసుకొని ఫైనల్‌గా స్టవ్ బంద్ జేసుకుంటే మనకేంటంటే చేపల పులుసనేది చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతదండి ఇంకా. ఫైనల్‌గా ఇలా వస్తది చేపల పులుసు. చూసారు గదా! టేస్టీ టేస్టీ చేపల పులుసు. ఒకసారి మీ ఇంట్లో గూడా మీరొకసారి ట్రై చేయండి.